First and foremost, DEO KVN Kumar Garki, MLA Vijayshri Garki, MEO Muniratnam Garki, and Chala main Garikaduna teachers, Rambab Garki, Radha Garki, Padma Garki, Sarita Garki. First to me, thank you చెప్పుకోవాలి. మీరు మీ టైంని బడికిస్తూ ఫస్ట్ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు ఉన్న ఈ బడి నేను పక్కనే పెరిగానండి. అమ్మమ్మోళ్ళ ఊరిది తెలియని వాళ్ళకి 2 ఇల్లు తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉండేది. మాకు టైం ఎలా వేసేదంటే ఈ బడిలో బయట నుంచి ఒక గంట ఉండేది. ఆ గంట కొట్టినప్పుడు మాకు టైం ఏంటో తెలిసేది అనమాట. మేము టీచర్ చేంజ్ ద్వారా ఇప్పుడు కొన్ని 300 స్కూల్స్ పైగా మేము స్మార్ట్ క్లాస్ రూమ్స్ చేసాం. లాస్ట్ ఇయర్ తిరుపతిలో చేయడం అయింది, మోదుగులపాలెంకి వెళ్ళి చేసాం. మా తాతగారు నేర్పించిన బడిలో ఏదో అంటే మనం ఒక ప్రాంతానికి వెళ్ళాక అక్కడ చేయగలుగుతామని అనుకొని మన రూట్స్ ఏంటో మనం మర్చిపోతూ ఉంటాం. బట్ ఈసారి మళ్ళీ నాకు మా వాళ్ళని, మా టీం మెంబర్స్ని, మనం నెల్లూరు వెళ్తున్నాం కదా, నాయుడుపేటకి ఎందుకు వెళ్ళట్లేదు, అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఒక బడి ఉండేది, ఆ బడి ఉందా లేదా చూడండి వెళ్ళి అని చెప్తే వచ్చి బడి ఉండడం తెలిసింది. నాకు చాలా 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 సంతోషం అనేది చాలా చిన్న విషయం. ఈరోజు నేను ఇక్కడ వచ్చి నిలబడి ఈ స్కూల్లో ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ చేయడం అనేది మా కాన్సెప్ట్ ఏంటి అంటే, డబ్బు ఉంది లేదు, సిటీలో ఉన్నామా టౌన్లో ఉన్నామా ఒక గ్రామంలో ఉన్నామా అనే ఒక డిఫరెన్స్ లేకుండా నాకు ఏం చదువు మా నాన్నగారు ఇవ్వగలిగారు అంత మేము చేయలేకపోయినా దానికి దీనికి డిఫరెన్స్ ఉండకూడదు అని స్మార్ట్ క్లాస్ స్కూల్స్ అని మేము గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి పనిచేయడం జరుగుతాము. ఎందుకంటే సగం టైం మనం వాళ్ళు ఇది చేయట్లేదు వీళ్ళు ఇది చేయట్లేదు అని అందరి మీద కంప్లైంట్లు ఎక్కువ చేస్తున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం, మన దేశం కోసం, మన అభివృద్ధి కోసం, మన పిల్లలు ముందుకెళ్ళడం కోసం అని మనం ఎప్పుడైనా మనల్ని మనం ఒక క్వశ్చన్ వేసుకున్నాం అని నన్ను నేనే అడిగాను. అలా అడిగినప్పుడు లేదే కూర్చొని ఎవరు తప్పు చేస్తున్నారో అది ఈజీగా చెప్పగలుగుతున్నాం. కానీ మనం ఏమి మంచి చేయగలం అని మనం ఒకసారి ఆలోచిస్తే చాలా చేయగలుగుతామండి. ఇది చాలామంది నేను చేసే పని మీద ఒక నమ్మకం పెట్టి మా ఎన్జిఓని ముందుకు నడిపించే వాళ్ళందరికీ కూడా ఈ స్టేజ్ మీద నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను మీలాగనే ఇక్కడ పరిగెత్తేదాన్ని. మీ వయసే ఉండేది నాకు. ఇక్కడ కుప్పమిట్లి అని ఉండేది. రోజు మా అమ్మమ్మ దగ్గర తిన్నా కూడా కానీ మా తాతయ్య దగ్గర డబ్బులు తీసుకొని నేను సైడ్లో వచ్చి ఇక్కడ కుప్పమిట్లి తినేదాన్ని. ఆవిడ చట్నీ ఉండేది. ఇప్పుడు తలుచుకున్నా నాకు ఆ టేస్ట్ నోట్లోకి వస్తుంది. అండ్ కుప్పమ్మ ఇంట్లోనే గోరింటాకు చెట్టు ఉండేదన్నమాట. సో మా అమ్మమ్మ దగ్గర ఎన్నో అడుక్కుంటే కానీ మా అమ్మమ్మ పర్మిషన్ ఇచ్చేది కాదు గోరింటాకులు తెచ్చుకోవడానికని. ఎందుకంటే బండరాయి మీద రుబ్బాలి కదా. సో అది రుబ్బితే ఇంకా రోజంతా దాని మీద ఇంకేం రుబ్బించేది కాదు అమ్మమ్మ. ఎందుకంటే అది మంచిది కాదు, గోరింటాకు రుబ్బాకి ఇంకేం రుబ్బకూడదు, అది ఇంకా ఎక్స్ట్రా క్లీనింగ్ చేయాలి అని. సో మేము సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడల్లా నాకు ఈ చుట్టూతో ఉండే షాప్లన్నీ గుర్తున్నాయి. ఈ రోడ్ ఎదురుకుండానే ఒక ఫ్యాన్సీ స్టోర్ షాప్ ఉండేది, ఈరోజు మూసేసి ఉన్నది. నేను ఇక్కడే గాజులు కొనుక్కునేదాన్ని, ఆ పక్కనే బట్టలు కొని కుట్టించుకునేదాన్ని. మా అమ్మమ్మ తాత నన్ను ఎప్పుడు నేను ఏది కావాలన్నా, మా అమ్మమ్మ కాదనేది కానీ మా తాత ఎప్పుడు కాదనేవాడు కాదనమాట. నేను ఊరికి వస్తే అదేదో పెద్ద పండగలాగా ఉండేది మా తాతకి అమ్మమ్మకి. మా అమ్మ ఇక్కడ ఇల్లు అమ్మేసిన తర్వాత రావడం మానేసాము. బట్ ఈ విధంగా టీచ్ ఫర్ చేంజ్ ద్వారా మళ్ళీ ఈ స్కూల్తో, ఈ ఊరితో, ఈ బడితో మళ్ళీ నన్ను వెనక్కి తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను మీ బిడ్డలాగా ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ అందరికీ ఇలా వస్తే కానీ మనకు తెలియదు అనమాట మా తాతగారు పని చేశారని, నన్ను ఎత్తుకొని పెంచారని, లక్ష్మీనారాయణ గారు. బట్ ఇవన్నీ మనుషులు మొహాలు గుర్తుంటాయి కానీ చాలా సంవత్సరాలు అయిపోయాక పరిచయాలు పోతాయి. కానీ నాకు ఎదిగే కొద్ది తెలిసింది ఏంటి అంటే
మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎలా వచ్చాం, ఆ